హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వీడియో ఏంటి అంటే ద వెడ్డింగ్ డే అండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కాలగోరలు తీయడం వరకు చూసారు కదండి. దాని తర్వాత అయితే ఇంకా మ్యారేజ్కి రెడీ అయిపోయి అప్పుడు తీయడానికి కూడా అంత టైం కూడా లేదనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయి పెళ్లి మండపానికి అయితే వచ్చేసామండి. ఇదే అనమాట ఫంక్షన్ హాల్కి అయితే మేము 6 లోపే వచ్చేసామండి. మ్యారేజ్ వచ్చేటప్పటికి 9:30కి అనమాట. ఇలా స్టార్టింగ్లో వినాయకుడిని కృష్ణుని పెట్టారండి. అక్కడ నుంచి ఇలా ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట పెద్దది. కింద వచ్చేటప్పటికి డైనింగ్ హాలు, పైన వచ్చేటప్పటికి పెళ్లి మండపం అండి. రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి పెళ్లి కార్ డెకార్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి వెళ్దామండి, అంటే డైనింగ్ హాల్ దగ్గరికి. అండ్ బ్యాక్ సైడ్ టిఫిన్ సెక్షన్ కూడా ఉందండి. టిఫిన్ సెక్షన్ వచ్చేటప్పటికి ఓపెన్ గ్రౌండ్లో పెట్టారనమాట. అక్కడికి వెళ్ళడానికి ఇదంతా రూట్ అనమాట అండి. ఈ రూట్ అంతా కూడా ఇలా డెకార్ చేశారు. ఈ డెకార్ అయితే చూడడానికి చాలా బాగుందండి. బయట నుంచి లుక్ అయితే ఇంకా వీడియోలో ఇలా కనిపిస్తుంది, కానీ బయట నుంచి వస్తే ఇంకా చాలా బాగుందన్నమాట. మనకి 10 అవతారాలు ఉంటాయి కదండి, ఆ 10 అవతారాలని పెట్టారనమాట అండి. ఒక అవతారం, దాని పక్కనేమో నెక్స్ట్ ఎంటీ డోర్ టైప్లో ఒకటి పెట్టారండి. దాని తర్వాత ఇంకొక అవతారం, దాని తర్వాత ఎంటీ డోరు, అలా ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ వచ్చారనమాట. ఇది మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్కి వెళ్తే డైనింగ్ హాల్ వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి చిన్న గ్యాప్ కూడా ఇచ్చారు డైనింగ్ హాల్ దగ్గర. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి టిఫిన్ సెక్షన్ అంతా ఉందండి. టిఫిన్ సెక్షన్ మొత్తం లైవ్ కౌంటర్సే కాబట్టి బ్యాక్ సైడ్ పెద్ద గ్రౌండ్ టైప్లో ఉందండి. ఆ గ్రౌండ్లో మొత్తం అన్ని లైవ్ కౌంటర్స్ లైన్గా అరేంజ్ చేసేసారనమాట. అండ్ చైర్స్, టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. మనకి ఏది కావాలంటే అది వేసుకుని వెళ్ళి కూర్చుని తినడమేనండి. ఇక్కడ వచ్చేసామండి. ఇదే బ్యాక్ సైడ్ అనమాట. ఇలా గ్రౌండ్ కింద ఉంది. గ్రౌండ్ దగ్గర లైన్గా మనకి టిఫిన్ కౌంటర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న చిన్న డెకార్ అనేది చేశారు. ఎలిఫెంట్ హెడ్స్ ఉంటాయి కదండి, ఆ ఎలిఫెంట్ హెడ్స్ అన్ని పెట్టారు. ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఇలా రౌండ్ టేబుల్స్ టైప్లో వేశారు. వచ్చినప్పటికి 5:30 ఆ టైంకి ఇంకా పానీపూరి సెక్షన్, చాట్, మిక్స్చర్ ఇవన్నీ కూడా పెట్టారండి. మాక్టైల్స్ పెట్టారు, వెల్కమ్ డ్రింక్స్. ఇవన్నీ మేము ఎంజాయ్ చేయడానికి టైం లేదనమాట. ఎవరి పెళ్ళిలో వాళ్ళు అసలు ఎంజాయ్ చేయలేరు, ఏమీ టేస్ట్ చేయలేరండి. అలాగే అయింది మా పరిస్థితి కూడా. మేము గబగబా వెళ్ళిపోయి పైకి వెళ్ళి మా సిస్టర్ని రెడీ చేస్తున్నారన్నమాట ఫస్ట్ తీసుకొచ్చిన వెంటనే. అలా రెడీ చేస్తుండగా నేను ఇలా సింపుల్గా చిన్న చిన్న వీడియోస్ అనేవి తీసుకున్నాను. ఈ వీడియోస్ కూడా తీసుకోకపోతే ఇవి కూడా నా దగ్గర ఉండేవి కాదనమాట. ఇలా చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మండపం డెకార్ అనమాట. మేము స్టార్టింగే వచ్చేసాం కదండి, 6 o'clock కల్లా వచ్చామని చెప్పాను కదా. అప్పటికి ఓన్లీ చుట్టాలు మాత్రమే వచ్చారనమాట, ఇంకా ఎవరు రాలేదు. 9:30 ముహూర్తం కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారండి. నేనైతే పైన మా చెల్లి రెడీ అవుతుంది కాబట్టి నేను మా చెల్లి దగ్గర ఉన్నానండి. కింద అయితే మా మమ్మీ వాళ్ళందరూ ఉన్నారనమాట. మా మమ్మీ, మా చిన్నమ్మ, మా అత్త వాళ్ళందరూ కిందే ఉన్నారు. అంటే పెళ్ళికొడుకు వాళ్ళు తరపు వాళ్ళందరూ వచ్చిన తర్వాత బొట్టు పెట్టి ఇలా పెళ్ళికి రండి అని చెప్పి పిలుస్తారు కదండి, అలాగా పిలవడానికి అని చెప్పి కిందే ఉన్నారు. ఈలోపు పెళ్ళికొడుకు పైకి వచ్చారు. కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీస్తున్నారనమాట. నెక్స్ట్ అయితే మేము అబ్బాయి వాళ్ళ రూమ్కి స్వీట్స్ అవన్నీ పట్టుకెళ్ళాలి కదండి, అవన్నీ పట్టుకెళ్ళామన్నమాట. ఈ ఫోన్లో అయితే అవి రికార్డ్ చేయలేదు, కెమెరాలో ఉన్నట్టున్నాయండి. అవి అడిగి తీసుకుని షార్ట్స్ అనేవి పెడతాను. ఇక్కడ మేము బయటకు వచ్చేటప్పటికి ఎదురు సన్నాహాలు అనేవి జరుగుతున్నాయండి. అటు అబ్బాయి వాళ్ళని ఇటు అమ్మాయి వాళ్ళని కూర్చోబెట్టి టవల్స్ అవన్నీ మార్పించి సెంట్ అవన్నీ కొట్టి ఎదురు సన్నాహాలు జరుగుతాయి కదండి, అదైతే జరుగుతుందన్నమాట ఇప్పుడు. ముహూర్తమే కాబట్టి అన్నీ 1 by 1 లైన్గా జరిగినాయి అనమాట అండి. ఇప్పుడైతే మా సిస్టర్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పీటల మీద కూర్చోబెడుతున్నారనమాట. అంతే అంతే.
చాలా పెద్దే. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య గారు సెకండ్ శారీ పెడతారు కదండి, పెద్ద పట్టు చీర, పెద్ద పట్టు చీర ఇస్తున్నారు అనమాట. తల్లి వాయనం బుట్ట ఇప్పుడు ఇస్తున్నారండి. ఇది ఆల్రెడీ మేము విఘ్నేశ్వర బియ్యం కట్టినప్పుడు మా ఇంట్లో ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మేము మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టామండి. మళ్ళీ పెళ్ళికి వాళ్ళు తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అది మా మమ్మీకి ఇప్పిస్తున్నారనమాట అండి. ఇప్పుడైతే పేరెంటాలకి కొబ్బరి బొండం, తాంబూలం, జాకెట్ ముక్క ఇవన్నీ ఇస్తారనమాట అండి. ఆల్రెడీ ఇందాక పెద్ద పట్టు చీర ఇచ్చారు కదండి, ఇప్పుడైతే పసుపు పట్టు చీర అనమాట. ఎల్లో కలర్ శారీ అనేది ఆన్మా అండి. ఎల్లో కలర్ శారీ కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి చేంజ్ చేసి తీసుకురావాలి, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.